ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు, క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. హనుమంత వాహనంపై సుందరరాజస్వామి దర్శనం, తిరుచానూరులో ఘనంగా అవతార మహోత్సవాలు. శిల్ప శోభితం బుగ్గ రామలింగేశ్వర క్షేత్రం, తాడిపత్రిలో భక్తులకు గంగాధరుడి దీవెన, ప్రత్యేక కథనం. కొండ కిక్కిరిసింది, భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఉదయం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. దీంతో భక్తులందరికీ సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ యంత్రాంగం చర్యలు తీసుకుంది. మరోపక్క సర్వదర్శనం, దివ్య దర్శనం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సమయానుకూలంగా అధికారులు అన్నప్రసాదాలు, టీ, కాఫీ తదితర పానీయాలను అందజేశారు. సుందర రాజస్వామి వారు శ్రీరాముడి అవతారంలో కనువిందు చేశారు. ప్రియ భక్తుడైన హనుమంతుడిపై తిరువీధుల్లో విహరించారు. తిరుచానూరులో జరుగుతున్న శ్రీ సుందర రాజస్వామి వారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రం స్వామివారి హనుమంత వాహన సేవ ఘనంగా సాగింది. సర్వాంగ శోభితంగా దాసభక్త పరాయణుడిపై ఊరేగిన సుందరరాజస్వామిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అంతకుముందు సుందరరాజస్వామి వారి అవతారోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన సుందరరాజస్వామి వారి స్నపనం భక్తులను తన్మయులం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, అద్దె గదులను ఆన్లైన్లో 90 రోజులకు ముందుగానే నమోదు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సేవల విస్తృతిలో భాగంగా 60 రోజుల వ్యవధిని 90 రోజులకు పెంచారు. ఇక టీటీడీ సేవ ఆన్లైన్.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ ఆన్లైన్.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ ఆన్లైన్.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికొకసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసిన టీటీడీ సేవ ఆన్లైన్.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరాలయం శిల్ప వైశిష్ట్యానికి మారుపేరుగా నిలుస్తుంటుంది. విశాల ప్రాంగణంలో శిల్పశోభితంగా దర్శనమిచ్చే ఈ ఆలయానికి చారిత్రక పురాణ ప్రాశస్త్యం ఉంది. దీనిని శ్రీరామ ప్రతిష్ఠిత శైవ క్షేత్రంగా చెబుతారు. దక్షిణ భారతావనిలో ఆలయాల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన విజయనగర ప్రభువులే ఈ ఆలయాన్ని కూడా నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఇలాంటి ఎన్నో విశేషాలతో అలరారే బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రత్యేకతలు మరిన్ని మీకోసం. అక్కడ శిలలు ప్రాణం పోసుకున్నట్టుగా ఉంటాయి. కొన్ని అసంపూర్ణంగా ఉన్నా ఆ అసంపూర్ణతలోనూ ఓ సంపూర్ణత గోచరిస్తూ ఉంటుంది. అదే బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ శిల్ప వైచిత్రి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం శిల్ప సంపదతో నేత్ర పర్వంగా ఉంటుంది. ఈ ఆలయంలో ముక్కంటీసుడు బుగ్గ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. అపురూపమైన శిల్పాలు కొన్ని, అసంపూర్తి శిల్పాలు మరికొన్ని ఆలయంలో మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. దేవతామూర్తుల ప్రతిమలతో పాటు యుద్ధ విన్యాసాలు ఆలయ గోడలపై శిల్పాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మితమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధి అద్భుత శిల్పకళా నైపుణ్యంతో అలలాడుతోంది. దాదాపు 21 సంవత్సరాల పాటు సాగిన ఈ ఆలయ నిర్మాణం 1460 నుంచి 1475 సంవత్సరాల మధ్యకాలంలో తాడిపత్రి పాలకుడైన తిమ్మనాయుని కుమారుడు రామలింగ నాయకుడు మరింత అభివృద్ధి చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శివలింగం అడుగు భాగంలో నిత్యం నీరు ఊబికి వస్తూ ఉండడంతో ఇక్కడి స్వామివారిని బుగ్గ రామలింగేశ్వరుడిగా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఈ ప్రాంతంలో శివలింగాన్ని స్థాపించినట్టు పురాణగాథ. అలాగే ఒకప్పుడు తాటి చెట్లు అధికంగా ఉండడంతో నారాయణ భట్టు అనే పండితుడు ఈ ప్రాంతానికి తాటిపల్లి అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. అదే కాలక్రమంలో తాడిపత్రిగా ప్రసిద్ధి చెందింది. ఇక రెండో కాశీ క్షేత్రంగా కూడా వాసికెక్కిన బుగ్గ రామలింగేశ్వరుణ్ణి ఎందరో ప్రముఖులు దర్శించుకుని ముక్కంటి దీవెనలు అందుకున్నారు. ఏటా మాఘమాసం ఆఖరులో మొదలై పాల్గొన మాసంలో 10 రోజుల పాటు జరిగే ఆలయ బ్రహ్మోత్సవాలకు, మహాశివరాత్రికి, అలాగే కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయ దర్శనం సకల శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 27వ తేదీ సోమవారం 1073 టికెట్లు, జూన్ 28వ తేదీ మంగళవారం 6418, జూన్ 29వ తేదీ బుధవారం 9400, జూన్ 30వ తేదీ గురువారం 7556, జూలై 1వ తేదీ శుక్రవారం 8771, జూలై 2వ తేదీ శనివారం 1492, జూలై 3వ తేదీ ఆదివారం 9015, జూలై 4వ తేదీ సోమవారం 11698 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీ మహావిష్ణువు దర్శనం సర్వశుభప్రదం. సమస్త సృష్టికి పోషక కారకుడైన నారాయణుడిని గరుడ వాహనంపై సేవిస్తే అనంత పుణ్యఫలమని చెబుతారు. అందుకే వైష్ణవ ఆలయాల్లో బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారికి జరిగే గరుడ సేవను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది.
ఈ ఆలయంలో స్వామివారి జ్యేష్ఠాభిషేక పవిత్రోత్సవ సహిత బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై సర్వాంగ శోభితంగా ముస్తాబైన స్వామివారిని గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగంలో మానవాళికి ముక్తి నొసగే ఏకైక నామం తారక మంత్రం శ్రీరామనామం. అటువంటి రామచంద్రుడి సేవలో తరించిన భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు. హృదయ స్థానంలో రాములోని ఉంచుకొని నిత్యం రామనామస్మరణతో తరిస్తూ తన దర్శనానికి వచ్చే భక్తులను కాచి కాపాడే వాయునందనుడు వీరాంజనేయ స్వామిగా కొలువైన దేవాలయం కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణం. భక్తుల పూజలతో అలరారుతున్న ఈ ఆలయంలో వీరాంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణంతో రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో కాంతులేనింది. భక్తులపై అపార కరుణా కటాక్షాలు ప్రసాదించే పరమాత్మ స్వరూపం శ్రీ సత్యనారాయణ స్వామి. సత్యదేవుడు శ్రీ రమా సమేతంగా కొలువైన గడ్డి అన్నారంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గణాధ్యక్షుడు విఘ్నాధిపతి పార్వతీ తనయుడు వినాయకుడి ఆశీస్సులతో ఏ పని తలపెట్టినా అది కార్యరూపం దాల్చుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ చిన్నాళ్ల జీవితాలు ఉన్నత స్థాయిలో ఉండాలని వేడుకుంటూ విఘ్నేశ్వరుడి పాద సన్నిధిలో అక్షరాభ్యాసాలు చేయించడం ఆనవాయితీ. ఈ మహత్తర కార్యక్రమానికి వేదికగా నిలుస్తోంది చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి అనుగ్రహంతో నిత్యం ఈ క్షేత్రంలో దాదాపు 300 మంది దాకా భక్తులు వారి వారి పిల్లలకు అక్షరాభ్యాసాలను చేయిస్తుంటారు. ఓం నమశివాయ సిద్ధం నమః అంటూ బాలలు తమ చిట్టి చేతులతో బొజ్జ గణపయ్య సన్నిధిలో అక్షరాలను దిద్దుకొని బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ నెల 30వ తేదీన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. భారతీయ సనాతన సంప్రదాయంలో యజ్ఞ యాగాదులకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకే ఏ దేవాలయంలోనైనా ఉత్సవాల సమయంలో కొన్ని విశేష పర్వదినాల్లో లోక సంక్షేమార్థం హోమాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు పలు రకాల ద్రవ్యాలను అగ్ని దేవునికి సమర్పించి పూర్ణాహుతితో హోమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన ఎక్కడుంటే అక్కడన్నీ సుఖ సంతోషాలే. అందుకే స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తుతారు. స్వామిని మనసారా సేవిస్తారు. తమ కష్టాలు తీర్చమని వేడుకుంటారు.
అలా ఆ స్వామిని దర్శించుకుని తరించారు ఇటు విజయవాడ అటు మహబూబ్ నగర్ జిల్లాల భక్తులు. విజయవాడలోని లబ్డీపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి వెంకన్న ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారి ముందు బారులు తీరిన భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం సేవలో తరించారు. చక్ర స్నానం బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టం. ఆగమోక్తంగా సాగే ఈ కార్యక్రమంలో భక్తులు నిష్ఠగా పాల్గొంటారు. చక్ర తాళ్వార్తో పాటు తాము పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తుంటారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని టీ పుత్తూరులో కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవాన్ని భక్తుల గోవిందనామ స్మరణల నడుమ వేడుకగా జరిపారు. తొలుత శ్రీ సీతారామ లక్ష్మణ సైత సుదర్శన చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి కోదండ రాముడిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవం అంటేనే ఓ ఉత్కృష్ట ఉత్సవం. ఆగమోక్తంగా సాగే ఈ ఉత్సవాల్లో తొలుత జరిగే హోమాలకు ఎంతో ప్రాధాన్యముంది. అందుకే గుంటూరులోని శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా యాగశాలలో వివిధ వైదిక క్రతువులను నిర్వహించారు. అగ్నిదేవునికి వివిధ హవిస్సులను సమర్పించారు. ఈ సందర్భంగా తాళ్లాయిపాలెం శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆదిత్య పుత్రుడు నవగ్రహాల్లో ఒక్కరైన శనేశ్వరుని సేవిస్తే మానవాళికి మోక్షదాయకమని పురాణోక్తి. ఇందుకు అనుగుణంగా కర్నూలులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయంలో అనుగ్రహిస్తున్న శ్రీ శనేశ్వరునికి భక్తులు విశేష అభిషేకాలు చేశారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో పంచామృతాభిషేకం జరిపి ఆపై శని భగవానునికి ప్రీతికరమైన తైలాభిషేకం, చందనాభిషేకం, శుద్ధ జలాభిషేకాలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఒక్క తులసి దళంతో రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందింది. భక్తి అనే తులసి దళాన్ని మనసారా భగవంతునికి అర్పిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి. ఈ మేరకు మెదక్ జిల్లా నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తులసి దళార్చన వేడుకగా నిర్వహించారు. గుహలో కొలువైన స్వామివారికి భక్తులు ప్రీతిగా తులసి దళాలు సమర్పించారు. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి భారతీయ సనాతన జీవికలో భాగం. అందుకే వృక్షాలను మనం భగవంతుని స్వరూపంగా కొలుస్తుంటాం. ముఖ్యంగా రావి, వేప వృక్షాలు మన ఆధ్యాత్మిక జీవితంలో భాగం. ఈ నేపథ్యంలో విశాఖ మహానగరంలోని మదిపాలెం శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అశ్వత్థ నారాయణ కళ్యాణం పేరుతో రావి, వేప వృక్షాలకు పెళ్లి చేశారు. కంకణ ధారణ, వస్త్ర సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను భక్తిరస భరితంగా పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నెల్లూరులోని మూలాపేటలో నెలవైన శ్రీ ద్రౌపది సహిత శ్రీకృష్ణ ధర్మరాజ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ధ్వజారోహణ శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. దాదాపు 20 రోజుల పాటు వేడుకగా సాగే ద్రౌపది సహిత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయ వార్షికోత్సవాలకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు సమీపంలో నెలవైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి. ఈ ప్రదేశంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న ఈ దివ్యధామం పావన కృష్ణానది తీరంలో ఉంది. ఆగస్టు మాసంలో కృష్ణా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఈ క్షేత్ర సమీపంలో పుష్కర పనులను అధికారులు ముమ్మరం చేశారు. నిత్యం శివయ్య జటాజూటంలో నాట్యమాడే గంగమ్మ తల్లి వాడపల్లి శ్రీ అగస్తేశ్వర స్వామి ప్రత్యక్ష సన్నిధిలో కొలువై భక్తులను తరింపజేస్తోంది.
పుష్కరాల సమయంలో వాడపల్లి క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే దృష్టితో పుష్కర ఘాట్లలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనంద నిలయుడు అభిషేక ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవ భక్తులను తన్మయులం చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని శ్రీరామకృష్ణ గోవిందనారాయణ మందిరంలో భక్తుల కొంగు బంగారంగా కొలువైన వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. పాలు, పెరుగు, పండ్ల రసాలతో దేవదేవునికి అభిషేకం పూర్తి చేసి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో పలు రకాల హోమ ద్రవ్యాలను శాస్త్రోక్తంగా హోమగుండంలో సమర్పించి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆపై కళ్యాణ వేదికపై చూడ చక్కగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను కొలువుదీర్చి భక్త శోభితంగా కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. ముల్లోకాలకు పూజనీయులైన ఆది దంపతుల కళ్యాణ వీక్షణం జన్మ జన్మల పుణ్యఫలం. ఆ మహద్భాగ్యం కోసం భక్తులు పరితపిస్తుంటారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ మందలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శివయ్య కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. అలాగే శ్రీ మందలేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి పరమేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు సమీపంలోని మంగ సముద్రంలో కొలువైన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠ మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టు వస్త్రాలు, ఆభరణాల వెలుగుల్లో మెరిసిపోతూ ఆయుధధారి అయి శక్తి స్వరూపిణిగా కొలువైన ముత్యాలమ్మకు పుష్పపల్లికి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. విద్యుత్ దీప కాంతులు, పుష్పమాలల సోయగాల మధ్య ముత్యాలమ్మ పల్లకిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం కథక్ నృత్య ప్రదర్శన సాగింది. నేపాల్ కు చెందిన లీనా, పూర్ణిమ బృందం ఈ కథక్ నృత్యాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రదర్శించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 78,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 66 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.